హలో హాయ్ అందరికీ దిస్ ఇస్ పూజిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇవాళ కృష్ణుడి గుడికి వెళ్ళానండి. మార్నింగ్ స్వామివారి గుడికి వెళ్ళి ఇలాగ దర్శనం చేసుకున్న కృష్ణయ్య స్వామివారికి. ఇంకా లక్ష్మీనారాయణ ఫోటో అది పెట్టి పూజ చేశారు. ఇంకా వెంకటేశ్వర స్వామివారు, ఇంకా పద్మావతి దేవి, అలవేలు మంగమ్మ ఇంక ఇలాగా ఉత్తరం వైపు ఫేస్ పెట్టి కృష్ణుడి గుడిలో స్వామివారిని అలాగా కూర్చోబెట్టారండి. చూస్తారు కదండి స్వామివారు. ఇంకా అలా దర్శనం అది చేసుకున్నాం. ఇంకా ఈ గుడి వెంకటేశ్వర స్వామివారి గుడి అండి. చాలా పెద్ద గుడి ఇలాగా. ఇదిగోండి ఇంకా నేను వీడియో తీసా మీకు చూపిద్దామని. ఈ గుడిలో కూడా వెంకటేశ్వర స్వామివారి దర్శనం అది చేసుకున్నాం. ఇంక ఇది ఇలా ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇలాగా చాలా పెద్ద లైన్ అండి. లైన్లోంచి ఇంకా వెళ్ళాలి. ఇదిగోండి ఇలాగా స్వామివారికి గుడి అంతా డెకరేషన్ అది చేశారు. ఇంకా స్వామివారి ఫోటో అది ఇలా పెట్టి ఇంకా ఇలాగా ఇక్కడ అందరు కొబ్బరికాయలు అవి కొట్టి ఇంక ఇలాగా లోపలికి అది వెళ్ళాలి మనం. ఈ దారి మొత్తం లైనేనండి ఇలాగా. ఇంకా స్వామివారి దర్శనం అది ఇలా చేసుకున్నా. ఇవాళ వెంకటేశ్వర స్వామివారి గుడికి వెళ్ళి ఇంకా ధూపం దీపం అన్నీ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకొని దీప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని ఇంకా గుడి లోపల ఇలా డెకరేషన్ చేశారండి స్వామివారికి. చాలా బాగుందండి ఇలాగా. ఇంకా గుడిలో వీడియోస్ తీయకూడదు అంటారు కదండి. ఇంకా అంత మట్టికే నేను వీడియో తీసాను ఇలాగా చూపిద్దామని మీ అందరికీ. స్వామివారి దర్శనం అది చేసుకున్నాం. ఇంకా ధ్వజస్తంభం అండి. ఈ ధ్వజస్తంభం దగ్గర దీపం అది వెలిగించుకున్నాం మేము కూడా. ఇంక ఇలాగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ గుడిలో ఇలాగా దర్శనం అది చేసుకున్నాం స్వామివారికి కొబ్బరికాయ అది కొట్టుకొని ఇంక ఇలాగా దీప నైవేద్యాలన్నీ ప్రసాదించుకున్నాం. ఈ ధ్వజస్తంభం దగ్గర దీపం అది వెలిగించుకొని ఇంకా తులసీదేవి అండి. తులసీదేవికి కూడా ఇవాళ మనం పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా తులసీదేవి పూజ అయితే ఇలా చేసుకున్నాం. ఇంకా రావి చెట్టు అండి. ఈ గుళ్ళోనే రావి చెట్టు ఉంది పెద్దది ఇలాగా. ఈ చెట్టు కింద ఇలాగా శివయ్య స్వామివారిది చిన్నది విగ్రహం, ఇంకా విష్ణుమూర్తి స్వామివారి విగ్రహం ఉంటే ఇక్కడ అందరూ ఇలా పూజలు అవి చేసుకుంటున్నారు. ఇంకా నేను కూడా ఇలా దీపం అది వెలిగించుకున్నా. స్వామివారికి దీప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని స్వామివారికి హారతి అది వెలిగించుకున్నాం. ఈ రావి చెట్టు కింద చాలా మంచిదండి పూజ చేసుకుంటే. ఇంకా ప్రదక్షిణాలు అవి 21 సార్లు ప్రదక్షిణ అది చేసుకున్నానండి స్వామివారికి. ఇంకా ఇలాగ ధూపం అది చూపించుకొని హారతి అది వెలిగించుకున్నా. ఇవాళ వైకుంఠ ఏకాదశి కదండి. ఇంక ఇలాగ గుడికి అది వెళ్ళి దర్శనం అది చేసుకొని పూజ అది కంప్లీట్ చేసుకున్నా స్వామివారికి. ఇదిగోండి ఇలాగా ఓం వెంకటేశ్వర స్వామియే నమః అని మనసులో నామం తలుచుకుంటూ స్వామివారి పూజ అది కంప్లీట్ చేసుకున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.